నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన వాళ్ళని ఎలా ట్రేడ్ చేయమని చెప్పని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో మన వాళ్ళకి నేను ఏం చెప్పాను అంటే మనం నిన్న ఏం చెప్పామంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చెప్పాం మార్కెట్ ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో మనం డౌన్ సైడ్ ఉండాలి. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఒక ట్రేడ్ ఇచ్చాం, చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ ఇచ్చాం. ఆ స్కాల్పింగ్ ట్రేడ్లో 40 పాయింట్స్ అయితే ట్రేడ్ దొరికింది. ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ 40 పాయింట్స్కి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 30 పాయింట్స్. మన దాంట్లో అందరిలాగా 5 పాయింట్స్ 10 పాయింట్స్ కాదండి, మినిమం 30 పాయింట్సే మన ఫస్ట్ టార్గెట్. 30 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవడం లేదా హాఫ్ పాయింట్ కాస్ట్ చేయడం చేస్తాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత 40 పాయింట్స్ వచ్చింది, నేను 40 పాయింట్స్ వచ్చిన తర్వాత మెన్షన్ చేశాను. చూడండి ఒకసారి 40 పాయింట్స్ వచ్చింది ఫస్ట్ ట్రేడ్. దీని తర్వాత నేను కాల్ సైడ్ ఇచ్చా ట్రేడ్. మళ్ళీ ఈ కాల్ సైడ్ ఇచ్చినప్పుడు అంటే ఏంటి, ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. ఫస్ట్ ఈ మూవ్ క్యాప్చర్ చేసాం, దాని తర్వాత ఈ మూవ్ క్యాప్చర్ చేసాం. సో దాంట్లో మనకు మళ్ళీ 40 పాయింట్స్ వచ్చింది. చూడండి ఒకసారి 20, 30, 40 ఇది వచ్చిన తర్వాత ఈ రెండు ట్రేడ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్రేడ్ ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రేడ్ కూడా ఇదేంటి, పుట్ సైడ్ ట్రేడ్. అంటే ఏంటి, ఈ ట్రేడ్ కూడా మనం తీసుకోవాల్సిన ట్రేడ్. యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకోవాల్సిన ట్రేడ్ లేట్ అయిన తర్వాత నేను ఏం చేశాను, యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకోవాలి 237కి 347కి ఎంట్రీ తీసుకుని 395 అలా ఎగ్జిట్ అవుతాం హాఫ్ క్వాంటిటీ. కానీ మనకి దాటేసిన తర్వాత చూసాం లేట్గా హీరో టు జీరోలో పడిపోయానండి నేను. సో అందువల్ల కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇచ్చాను. సో స్టాప్లో హిట్ అయింది. సో చూడండి ఒకసారి ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత నేను ఏం చెప్పానంటే మార్కెట్లో ఈ ప్లేస్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. అంటే ఏంటి, ఈ ఫాల్ అనమాట. సో ఈ ఫాల్ జరిగింది చూసారా, ఈ ఫాల్ అంతా మనం క్యాప్చర్ చేసాం. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి, నేను దాంతోపాటు ప్రీమియం కూడా పంపించాను. చూడండి ఒకసారి ప్రీమియం కూడా పంపించా. 291 ఎంట్రీ 100 పాయింట్స్ ర్యాలీ జరుగుద్ది అని చెప్పా. 100 పాయింట్స్ ర్యాలీ జరుగుద్దని చెప్పాం. 40, 50, 80, 100 ఎప్పుడైతే 100 రీచ్ అయిందో 100 ఇక్కడికి అయిపోయిందండి. 100 ఇక్కడికి అయిపోయింది, బట్ ఇంకా టార్గెట్ ఉంది. కానీ మన వ్యూ వచ్చేటప్పుడు కాల్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటి, ఇక్కడ నుంచి కాల్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడైతే 100 పాయింట్స్ రీచ్ అయింది, ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాం. ఎగ్జిట్ అయిపోండి అని చెప్పిన తర్వాత కాల్ సైడ్కి మనకి ఆపర్చునిటీ ఇవ్వలేదు మార్కెట్. ఆపర్చునిటీ ఇవ్వకుండా ట్రిగ్గర్ అవ్వలేదు ఎంట్రీ. మనం ప్లేస్ ఇచ్చాం కాల్ సైడ్ తీసుకోండి అని చెప్పి, బట్ అది నాట్ ట్రిగ్గర్ అవ్వలేదు, ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఏం చేసాం, మార్కెట్ ఎంత ఫాలో అవుతున్నా మనం పిన్ పాయింట్లో చెప్పాం ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సో అప్ సైడ్ వెళ్తారని చెప్పాం. సో మంచిగా 100 పాయింట్స్ రీచ్ అవుతుందని కూడా చెప్పా. చూడండి ఒకసారి వినిపిస్తాను మీకు. సబ్జెక్ట్ విని నేర్చుకున్న వాళ్ళు ఓన్గా ట్రై చేయండి, ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, క్యాండిల్ని పట్టుకోవడానికి కానీ. ఓకేనా, 2 క్యాండిల్స్ సెట్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. మంచిగా 30 పాయింట్స్ ఇచ్చింది. మార్కెట్ అంతా ఫాలో అవుతున్నా సరే మనం ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అక్కడే దిగాం. మంచిగా 30 పాయింట్స్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్ జరిగింది అనుకోండి, మళ్ళీ 100 పాయింట్స్ వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకే, 100 పాయింట్స్ వెళ్తుందని చెప్పాం. ఇక్కడ నుంచి మార్కెట్ 100 పాయింట్స్ రీచ్ అయింది. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. సో 100 పాయింట్స్ రీచ్ అయింది. సో 100 పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అయిందో కాల్ సైడ్, సో మనం నీట్గా ఎగ్జిట్ అవుతాం. లేదా హాఫ్ పాయింట్ బుక్ చేసిన ఇంకా టార్గెట్ ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు తర్వాత ఏం చెప్పాం, మార్కెట్ మళ్ళీ ఈ ప్లేస్కి వస్తే అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్ అని చెప్పాం. చూడండి ఒకసారి ఆ లెవెల్ కూడా పంపించలేదు. ఒకసారి చూడండి, మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది కదా, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఉంది. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ దగ్గర ఉంది. ఇందులో 1237 ఎనీ ప్రీమియం. ఓకే, 340 ఉన్న ప్రీమియం 1237కి మనకి 37. ఓకే చూడండి ఒకసారి. ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే, సబ్జెక్ట్ విన్న వాళ్ళు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దగ్గర 40 పాయింట్స్ రీచ్ అయిపోయింది. 304, 345. సో 40 పాయింట్స్ రీచ్ అయింది. యాక్చువల్గా 350కి వెళ్ళింది 45 పాయింట్స్. సో ఏంటి అంటే నీట్గా మీరు చేసుకోవడం, ఒక్క క్యాండిల్ పట్టుకొని వస్తాయి. ప్లేస్ నేనే చెప్తా, రివర్స్ అయ్యి ప్లేస్ నేనే చెప్తా, ఇది కూడా నేనే చెప్పానంటే కనీసం మీరు గుడ్డిగా చేయడం తప్ప ఇంకేం ఉండదు. సో మీరు కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకు ట్రేడ్ చేస్తాను ఏంటి దాని గురించి. సో మంచిగా ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మొత్తం అనుకున్న ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉందండి ఈరోజు. చూడండి ఒకసారి, ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంది. ఎవరైనా ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే చూసారా, పిన్ పాయింట్లు ఇచ్చాం లేదా, ఎవరైనా ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే ఎవరైనా ఇండిపెండెంట్
కాన్ఫిడెంట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే, ఎవరికి వారు ఓన్గా చేసుకోగలగాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఓకే, ఒక నెంబర్ అయితే చూడండి ఒకసారి. 360 60 పాయింట్స్, 60 పాయింట్స్ ఇచ్చింది, 60 పాయింట్స్. ఓకే, మనం ప్రతి మూవ్ క్యాప్చర్ చేసామా లేదా? క్యాప్చర్ చేసాం. ఇది క్యాప్చర్ చేయాల్సిన మూమెంట్, బట్ మనం లేట్గా తీసుకున్నాం. ఇక్కడ తీసుకోవాల్సిన ట్రేడ్ ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇట్టింది, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాం, ఇక్కడ నుంచి ఫాల్ చూసాం, తర్వాత ఇక్కడ నుంచి రైస్ చూసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, వెళ్తుంది, ఇంతవరకు వెళ్తుంది మార్కెట్. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది 60 పాయింట్స్. నీట్గా ఆఫ్ పాయింట్ ఎగ్జిట్, ఆఫ్ పాయింట్ కాస్ట్ చేసుకుంటే ధీమాగా కూర్చోవచ్చు మార్కెట్లో. సో అంత కష్టమే కాదు. సో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, ట్రేడ్ విత్ మీ, బాయ్.